హాయ్ అండి. బాగున్నారా? నా శ్రేయోభిలాషులకు అందరికి కూడా మరొకసారి నమస్కారములు. మరి మరి నా యొక్క ఛానల్ జీపీఎల్జీసీ మీరు చూసి ఆదరిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మరి అంతే కాకుండా ప్రతి ఆహ్, దాంట్లో కూడానండి మీరు నన్ను ఆదరిస్తున్నారు. మరి లైక్ చేయటము, షేర్ చేయటము, కామెంట్ చేయటము, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఒక మరి ఈ ఏజ్‌లో ఉండి కూడా నాకు ఒక పాఠశాల, ఒక ఉద్యోగము, మరి పిల్లలతో గడిపే సమయం నాకు కావాలని నేను కోరుకొని మీ ముందుకొచ్చాను. నాకు దీని గురించి పెద్ద అనుభవం లేదు. కానీ మీరు నన్ను చేరదీసి, ఆదరించి, మరి లైక్ చేసి, షేర్ చేసి, మరి సబ్స్క్రైబ్ చేసి, నా సబ్స్క్రైబర్స్‌గా సమాజమే నాకొక పాఠశాల కదండీ! కాబట్టి నా ప్రోగ్రామ్ ఏంటి? సమాజము నాడు నేడు. ఆ రోజు ఎలా ఉండింది మన సమాజము? ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాము? ఏమి అభివృద్ధి చేసుకున్నాము? ఎలా జీవిస్తున్నాం అన్నటువంటి ఈ విషయాలు మనము పెద్ద మనుషులుగా కావచ్చు, మరి విద్యార్థులకు తల్లులు అయ్యి ఉండొచ్చు. ఎక్కువగా నేను మాతృమూర్తులకు చెప్తున్నాను. పురుషులను ఎందుకు ఎక్కువగా నేను ఇన్వాల్వ్ చేయట్లేదంటే, వాళ్ళు జీవన ఉపాధికి మరి సంపాదకులుగా, పోషకులుగా వారిని దేవుడు పెట్టాడు కాబట్టి వాళ్ళు పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ ఈ రోజుల్లో తీరిక సమయంలో ఇళ్ళల్లో ఉండే స్త్రీలు మాత్రము ప్రతి స్టూడెంట్‌కి వాళ్ళు ఏంటి తల్లి కాబట్టి మరి వేరే కాలయాపన చేయకుండా అంటే ఇరుగు పొరుగు ముచ్చట్లు మీకు నేను చెప్తున్నా అవి కాకుండా అదే సీరియల్స్ మనకు సీరియల్స్ ఏంటండి నేను కూడా ఒకటి రెండు చూశాను. అబ్బా! అన్నీ అత్త మీద కోడలు, కోడల మీద అత్త, మరి తోటి కోడళ్ళకు పడి రాకపోవడము, ఇంటర్నల్‌గా కుతంత్రాలు పెంచుకొని అన్నీ పగలు చేసి ఇల్లు పగలగొట్టి సర్వనాశనం చేసే విధంగానే కుతంత్రాలు ఉంటాయి. మరి వాటిని ఇంతమంది చూస్తున్నారు. ప్రతి స్త్రీ అయ్యుండి కూడా మళ్ళా స్త్రీల యొక్క కుతంత్రాలకు సంబంధించినటువంటి ఆ సీరియల్స్‌కు సమయాన్ని కేటాయించే బదులు ఇలా మనం సమాజం గురించి మీరు నేను కలిసి మాట్లాడుకుందామండి. ఇప్పుడు నేను ఎలాగో రిటైర్డ్ అయ్యి ఇంట్లోనే ఉంటున్నాను. కాబట్టి మీరు కూడా ఇలా తీరిక సమయంలో నాకైతే అవన్నీ చూడాలని అనిపించదు. కాబట్టి నేను దయచేసి మీకేం చెప్తున్నానంటే మీరు కూడా నాకు ఒక కొంత హాఫ్ అన్ అవరో లేకపోతే 20 మినిట్సో మనతో మాట్లాడుకుంటే మన విషయాలు, మన సమాజం అంటే ఏంటి? దేశం అంటే ఏంటి? రాష్ట్రం అంటే ఏంటి? మరి మన జీవన విధానం అంటే ఏంటి? మన పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? ఇప్పుడు ఎలా ఉన్నాం? ముందు ఎలా ఉన్నాము? మనం ఏ విధంగా డెవలప్ కావాలి? మన పిల్లల్ని ఏ విధంగా డెవలప్ చెయ్యాలి? పిల్లలకిచ్చే గిఫ్ట్ ఏంటండి? తెలివి. మెయిన్ అన్నిటికంటే నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అనేది ఎట్లుంటదండి? చదువుకు ముడిపడి ఉంటది. చదువు లేనిది నాలెడ్జ్ రాదు. అంటే కొంతవరకు ఎంత వచ్చినా మరి పూర్వీకులు లేరా? నాలెడ్జ్ చదువు లేకుండా ఉన్నారు. కానీ వాళ్ళు జనపదులు, కష్టజీవులు. మనం ఇప్పుడు ఆ కష్టం చేయలేమండి. కాబట్టి వాళ్ళు అంత కష్టం చేస్తూ మరి ఆ రకమైన జీవితం జీవిస్తూ కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి దేశం గురించి, పాలన గురించి, చదువు గురించి తెలియదు. ఇప్పుడిప్పుడు మనము ఈ యొక్క ప్రతి స్వరాజ్యం వచ్చిన తర్వాత ఎందుకంటే మనకు మొన్ననే స్వరాజ్యం వచ్చింది కదండీ 15th ఆగస్ట్‌కి. కాబట్టి మనం ఇప్పుడు స్వేచ్ఛ కలిగినటువంటి మనుషులం అన్న ఉద్దేశంతోటి మీ ముందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. కాబట్టి మనం కూడా ప్రతి పాఠశాలలో, ప్రతి వైద్యశాలలో, ప్రతి మరి విద్యాశాఖ డిపార్ట్మెంట్స్‌లో కావచ్చు, అక్కడక్కడ జెండాలు ఎగురవేసి వందనం చేయటం కాదండి. మనం కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి ఏంటివి జరిగిన కథ ఏంటి? జరుగుతున్నది ఏంది? జరగబోయేది ఏంది? ఎలా చేయాలి? మనం చేయలేకపోయినా కనీసం మన పిల్లలన్నా ఏ రకంగా నడవాలని వాళ్ళ నడవడిలో మార్పులు మంచివి తేవడానికి మనం కృషి చేయాల్సిన బాధ్యత ఒక పెద్దవారిగా, ఒక కుటుంబ తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ అమ్మమ్మ, నానమ్మలే కావచ్చు. కాబట్టి నాలాంటి వాళ్ళు, పెద్దవాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు, సలహా ఇవ్వాలని విజ్ఞాపన చేస్తున్నాను. ఇంకోటేంటంటే, ఇప్పుడు మనకు ముఖ్యంగా మాతృమూర్తులు ముఖ్యమైంది కదండీ! అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు కాబట్టి మాతృనే ముందుగా చెప్తాం. ఎందుకు మాతృత్వం అనేది తల్లి నుండి వస్తుంది. అందుకే మనం మదర్ టంగ్ అంటాం. మన తెలంగాణ స్టేటు, ఆంధ్ర స్టేట్ అంతా ఏంటి మదర్ టంగ్ అనేది తెలుగు. కాబట్టి తెలుగు మనకు పిల్లలు జన్మనిచ్చినప్పటి నుంచి తండ్రి నేర్పుతాడా? లేదు. బడిలో పాలు దాపుతూ, వాళ్ళకు ఆలన పాలన చూస్తూ, తను నోటిలో నుండి వచ్చేటటువంటి ప్రతి తెలుగు పదమే ఏ తల్లి ఏ భాష మాట్లాడుతుందో ఆ భాషను పిల్లల చేత మాట్లాడడం వల్ల ఆ ఉచ్చారణతో పిల్లలు కూడా మరి ఆ భాష నేర్చుకుంటారు. అందుకే తల్లి నుండి సంక్రమించేది ఆ భాష కాబట్టి దాన్ని ఏమంటామంటే మాతృభాష అని అంటాం. ఒక స్త్రీ వివాహితురాలు మరి ఏంటి వివాహితురాలు
వివాహితురాలు తల్లి కావాలని ఎన్నో మరి ఆశలు, కోరికలు పెట్టుకుంటుంది కదండీ! అటువంటి ఆశలను మరి నెరవేర్చి మరి ఆ యొక్క తల్లి మరి ఆ యొక్క స్త్రీ తల్లి అయినప్పుడు చాలా సంతోషపడతది కదండీ! అందుకే మాతృత్వం. ఒక సినిమాలో ఎన్టీ రామారావు ఎవరో అంటారు, మాతృత్వములో ఉన్నది ఆడ జన్మ సార్థకం, అమ్మ అని పిలుచుటయే శ్రీమూర్తికి గౌరవం. చూసారా, అంత చక్కగా అమ్మ అని పిలుస్తే ఫస్ట్ అమ్మ అని పిలవాలి. ఎంత సంతోషపడుతుంది ఆ మాతృమూర్తి. కాబట్టి మాతృను అంటే తల్లిని, మాతృత్వాన్ని మూర్తిగా ఒక దేవతగా భావిస్తున్నాం మనం. అలాంటి ఈ దేశంలో ఈ స్వరాజ్యం వచ్చిన తర్వాత కూడా దేశమంతా కూడా ఏమైపోతుందండి, చాలా దుర్భర స్థితికి దిగజారిపోతుంది. పిల్లలు ఇప్పుడున్నటువంటి ఈ ఫుడ్డును తిని మరి ఏం చేస్తున్నారు, తొందరగా మెచ్యూరిటీ వచ్చేసి ఉద్యోగాల మీద ఇంట్రెస్ట్ పెట్టక, చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టక, ఏవో అన్నీ అడ్డదారున సంపాదించాలా, లగ్జరీగా బ్రతకాలా, ఇలాంటి వాటికి వాళ్ళు గురి అవుతున్నారండి. కాబట్టి ఇవన్నీ చూసుకునేది ఎవరు? తల్లి. తల్లి అండి. ప్రతిదానికి పేరు ఎంత గొప్పదో తల్లి. మాతృ తర్వాతనే పితృవుడు, తర్వాతనే గురువు, ఆచార్యుడు అంటే. కాబట్టి చూడండి, తల్లి నేర్పిన భాషతోటి మరి తండ్రి ప్రోత్సహిస్తాడు. తండ్రి ప్రోత్సాహంతో పాఠశాలలో వేస్తారు. అప్పుడు ఆచార్యులు అంటే ఉపాధ్యాయులు, గురువులు ఎవరైనా కానీ నేర్పించేటటువంటి వాళ్ళ చేతిలో ఉంటారు. కనుక మన పిల్లల్ని మనము చక్కగా మంచి నడవడితో వారిని గమనిస్తూ ఉండాలండి. అదేవిధంగా మరి ఇప్పుడు మనము దేశంలో ఇంత మంచి ఉన్నత స్థాయికి వచ్చినాము. దేశం అభివృద్ధి దశలో ఉంది. బ్యాక్వర్డ్ కంట్రీ కాకుండా డెవలపింగ్ కంట్రీలో ఉంది. రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అమెరికా కదా. మరి మనది ఒకప్పుడు బ్యాక్వర్డ్ కంట్రీ ఉండే, ఇప్పుడైతే మరి డెవలపింగ్ కంట్రీలో ఉన్నది. ఈ డెవలపింగ్ అనేది కూడా మనము పూర్తిగా డెవలప్డ్ అనేదానికి మనము కృషి చేయాలి. కనుక మన పిల్లలు ఒక గొప్ప విద్యావంతులు అవుతాయి. మనం చెప్పాల్సిన అవసరం లేదు. పుస్తకాలలోనే ప్రతిదీ ముద్రించబడి ఉంటుంది. దేశానికి ఏం చేయాలి, దేశం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండాలి, మరి పాలకుల బాధ్యతలేంటి, మరి ప్రజల బాధ్యతలేంటి, ఈ రెండిటికి అనుసంధానమైనటువంటి సంబంధం ఏంటి, మరి పాలకులకు ప్రజలు సహకరించాలి, ప్రజలకు పాలకులు సహకరించాలి. ఇటువంటి విషయాలన్నీ కూడా మనకు చదువు ద్వారానే అబ్బుతాయి, లభిస్తవి. కాబట్టి ఆ త్రోవలో నడిపినటువంటి పిల్లలు ఒక్కసారి కొంచెం వాళ్ళకు చదువు రుచి చూపించినట్లయితే ఆ పిల్లలు ట్రాక్లో పడ్డారంటే మళ్ళీ పక్కకు జరగరండి. కానీ చెడిపోయేదంతా ఎక్కువ మటుకు కొంచెం చదువు రానటువంటి ఏరియాలో ఉన్నటువంటి పిల్లలండి. రిమోట్ ఏరియాలో కానీ, లేకుంటే హైదరాబాద్ లాంటి పెద్ద సిటీలలో ఉన్నటువంటి కొన్ని వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఆ పిల్లలు, యువత మొత్తం చెడిపోతుందండి. ఆ చెడిపోకుండా మరి ఇంటింటికి సర్వే చేసి ఏ పిల్లవాడు ఏ దశలో ఉంది వాళ్ళ ఎడ్యుకేషన్, ఎక్కడ చదువుతున్నాడు, ఏం చదువుతున్నాడు, తల్లిదండ్రులు చదవని వాళ్ళు మరి వాళ్ళు ఇచ్చిపెట్టి కాలేజీకి వెళ్ళిండని అనుకుంటున్నారు. గొప్ప చదువులు మా పిల్లలు చదువుతున్నారు అనుకుంటున్నారు. మా అమ్మాయి ఎటు వెళ్తుంది, మా అబ్బాయి ఎలా వెళ్తున్నాడు, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకోరండి. ఎందుకంటే దే ఆర్ ఆల్ ఇల్లిటరేట్స్ నో, దట్స్ వై. కానీ మరి ప్రభుత్వమే గ్రహించాలి. ఇంటింటికి తిరిగి ఓటర్స్ను కలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ప్రతి వెనుకబడినటువంటి మరి మురికి వాడలలా కానీ ఎక్కడైనా వెతికి యువత ఎక్కడుంది, ఏం చేస్తుంది, వాళ్ళ జీవన ఉపాధి ఏంటి, రాంగ్ రూట్లో నడుస్తున్నారా, మరి చీకటి బతుకులలో మ్రగ్గిపోతూ ఉన్నారా, వారికి ప్రభుత్వము మరి ఎన్నో మరి కొంతమందిని సిబ్బందిని కేటాయించి వారిని మంచి త్రోవలో నడిపించేటట్టు. వాడు చెడిపోతుంటే ఎందుకు, నాకు ఉద్యోగం లేదు, అందుకే నేను ఈ దొంగ పని చేస్తున్నా, అందుకే నేను ఈ మోసం చేస్తున్నా, అందుకే చైన్ స్నాకర్గా బ్రతుకుతున్నా, ఇలాంటివి బయటకు వస్తాయి వాళ్ళను పట్టి మనము అడిగితే. కాబట్టి అటువంటి వాళ్లకు జీవన ఉపాధులు కలిగించాలి. ఇప్పుడు మనకు నక్సలైట్స్ అంటాం,
వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ప్రభుత్వానికి లొంగిపోతే వారికి మంచి ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహిస్తాం కదండీ! అలాగే ఈ యువత ఎక్కడైతే చెడిపోతుంది, ఏ ఏ ప్రాంతాలలో అలాంటి వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళను మనం శుద్ధి చేయాలి. అంటే వాళ్ళకి కావాల్సిన ఉపాధిని కలుగచేసి చదువు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, లేకపోతే వారు ఎలాంటి వాటికి అలవాటు పడ్డారు, ఏమన్నా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారా, అది ఎలా రిమూవ్ చేయాలా, ఇలాంటివన్నీ ప్రభుత్వం కూడా వాళ్ళ వైపున మరి ఒక దృష్టి కన్ను ఉంచాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తల్లిదండ్రులు కూడా వాళ్ళు పాపం తెలియని వాళ్ళు. ఇంకోటి వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నావు అని అడగరు. వాళ్ళకి డబ్బు కావాలి. వాళ్ళు పేదవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమనరు. ఇలాంటివి కూడా కొన్ని సందర్భాల్లో ఉంటాయి. కాబట్టి మనము ఆ కుటుంబాలను ప్రోత్సహించాలంటే ముందు ఆ కుటుంబాలను ఫిల్టర్ చేయాలి. ఎవరు చేయాలా? మనం కాదు కదండీ! ప్రజలను చేయలేరు. ప్రభుత్వం ప్రజలను చేస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి కూడా మరి ప్రజలు వినాలా కదండీ! వాళ్ళకేమో మరి మనము ఎన్నుకున్నటువంటి అధికారులు, ప్రతినిధులు వాళ్ళకు మనం కూడా సహాయ సహకారాలు అందించాలంటే వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకోవాలి. మంచి పనులు. కాబట్టి ఏదంటే అది తక్కువ సమయంలో అంటే కష్టం లేని సంపాదనకు ఆశపడొద్దండి. కష్టజీవులుగా బ్రతకాలి. అందుకే నేను మీకు నా హిస్టరీ కూడా చెప్పాను. చెప్పాల్సిన అవసరం లేదని అనుకోవచ్చు అందరు, కానీ మరి చెప్పాను. ఎందుకంటే అలాంటి పేద కుటుంబం నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈనాడు సమాజానికి ఇంత మరి జ్ఞానమును పంచటానికి ఆ పెద్ద మనిషి ముందుకు వచ్చిందని మీరు గుర్తించాలి, గ్రహించాలనే నేను ఆ రకంగా చెప్పడం జరిగిందండి. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ యొక్క పిల్లలను ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళే కదండి దేశాన్ని రేపు పరిపాలించేది, ఉద్ధరించేది, అభివృద్ధి చేసేది. మరి ప్రపంచ దేశంలో ఒక కీలకమైనటువంటి శక్తిగా మన దేశాన్ని నిలబెట్టాలా అని అంటే మరి ఎవరండి? మనం ఓల్డ్ ఏజ్ వాళ్ళు చేయలేము. ఆ? పుడుతున్న పిల్లలకు తెలియదు, బాలబాలికలకు తెలియదు, యువతకు తెలుసు. యువత ఎప్పుడు బాల్యంలోని చదువంతా పూర్తి చేసుకొని యువతగా వచ్చినప్పుడు పీజీలు, డిగ్రీలు, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలు కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు చేస్తూ ఉంటారు. ఎందుకు? వారు మంచికి చేస్తున్నారా, వారి ధర్నాలు చెడుకు చేస్తున్నారు. అది ప్రభుత్వం గ్రహించి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏముంటాయో అవి అందిస్తే మరి దేశం పట్ల కానీ, రాజ్యం పట్ల కానీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంటే సముఖంగా ఉండాలని మనం చేసే ధర్నలో న్యాయం ఉంటే న్యాయం చేయాలి. ఈ రకంగా ప్రభుత్వం మరి మనం కూడా లాఠీ దెబ్బలు తింటున్నాము అని అంటే మన తప్పు ఉన్నప్పుడు తినాల్సి వస్తుంది, తప్పు లేనప్పుడు పడాల్సి వస్తుంది. కనుక ఇది కూడా ఓర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలామంది మరి నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలోనే నా ఎడ్యుకేషన్ డబుల్ పీజీ వరకు చేశాను, డబుల్ ఎంఏ బిఎడ్ నేను. అయితే నాదంతా కూడా ఓయూనే. కానీ పిల్లలు చాలామంది ఎప్పుడు చూడు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ధర్నాలే. అవి కొన్ని రీజన్ అనిపిస్తుంది. కాబట్టి మరి అలాంటివి వాళ్ళు సగం ఏజ్ పోతుందండి. 40 ఏండ్లు 35 ఏండ్లు వస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు ఉండవు. ఎందుకంటే ఉద్యోగాలు లేదు. ఉద్యోగం లేని పిల్లని ఎవరిస్తారు? ఈ రకమైనటువంటి సమస్య. కాబట్టి అలా విద్యార్థులను కూడా మనము మరి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళకి కావాల్సిన పదవులు ఇవ్వాలి. వాళ్ళ టాలెంట్‌ని బట్టి, వాళ్ళ ప్రతిభను బట్టి, వాళ్ళ విద్యార్హతను బట్టి ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ వైపు కూడా మరి స్టూడెంట్స్ కంప్లీటెడ్ అంటే ఎడ్యుకేషన్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మరి న్యాయం చేసినట్టయితే వారు కూడా మరి అలా ప్రభుత్వం మీద తిరగబడే అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకా మరి ప్రభుత్వమే కాకుండా మనం కూడా మరి ప్రభుత్వానికి సహకరించాలి. ఏవైనా మంచి మనం అందుకే మనకిప్పుడు కాన్స్టిట్యూషనల్‌లో లేకపోతే ప్రాథమిక హక్కులు అంటాం మనం. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. మనకు స్వతంత్రము, వాక్ స్వతంత్రం ఉంది. మరి అన్నీ ఉన్నాయి కదండీ! మనకు హక్కులు. మరి హక్కులతో పాటు విధులు కూడా ఉన్నాయి మనకు. విధులు పాటించాలి కదా! అవి కూడా ఒకసారి మనము బుక్ తెరిచి సోషల్ స్టడీస్ చూసినట్టయితే ఉంటుంది. అవునండి. నేను సోషల్ టీచర్ కాబట్టి కొన్ని నాకు గుర్తుకొస్తా ఉంటాయి. మీకు నేను మధ్యలో చెప్తివి. సమాజము నాడు నేడు ముచ్చట్లు కదండీ! దీనికి ఒక టైటిల్ అనేది ఉండదు. ఇప్పుడు సోషల్ స్టడీస్ చెప్పినామంటే ఒక సముద్రము. ఎక్కడికి పోతాం ఇప్పుడు? గ్రామంలో ఉంటాము. గ్రామం అయిపోగానే మండలికెళ్తాం. మండలి అయిపోగానే ఎక్కడికి పోతాము? జిల్లాకి పోతాం. జిల్లా గురించి చెప్పుకున్నాక ఎక్కడ పోతాము? రాష్ట్రం. రాష్ట్రం అయినాక దేశం కదండి! దేశం దాటినాక కూడా మనం ఇప్పుడు విస్తృతపరచబడినాము మనము కదా! ప్రపంచం అంతా మన ఇండియన్స్ ఉన్నారు. అట్లాగే ప్రపంచం అంతా వేరే వేరే కంట్రీస్ కూడా అన్ని కంట్రీస్‌లో ఉన్నారు. కనుక
ప్రపంచమంతా మనదే అయినప్పుడు మన యొక్క మేధాశక్తి ప్రపంచం అంతా తిరుగుతుంది అంటే మన విద్యా జ్ఞానం, మన మేధస్సు. మరి ఇదంతా ఎవరు పెట్టినరండి? పూర్వము నుంచి మునీశ్వరులు మరి జ్ఞానాన్ని పంచడం, జ్ఞానోపదేశం చేయటం వల్ల విద్య మరి మన అందుబాటులో వచ్చింది. విద్యలో ఉన్నటువంటి ఆ చదువుల తల్లిని మనం ఎంతగానో ఆరాధిస్తూ ఉంటాం. చాలామంది పిల్లలు చూడండి, ఊరికే ఉన్నప్పుడేమో చదవరు, కానీ దాని తర్వాత ఏం చేస్తారు? ఎగ్జామ్స్ వచ్చినాయంటే ఒక ప్యాడ్ పట్టుకొని, పెన్ను పట్టుకొని టెంపుల్‌కెళ్ళి సరస్వతి దేవికి మరి ఇతరత్ర దేవుళ్ళకు మొక్కుకొని నాకు తోడుగా ఉండదు. నిజమే, దేవుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడు? నాకు చదువుకున్నప్పుడు. రాత్రి పగలు క్వార్టర్లీ ఎగ్జామ్స్‌కు ఎలా పేపర్ వస్తుంది, ఎంత సిలబస్ అయ్యింది. ఆ అయిన సిలబస్ నేర్చుకొని నువ్వు తరోగా రెడీగా ఉంటే, దేవునికి దండం పెట్టుకుంటే ఏమవుతుంది? గుడికి పోకున్నా కూడా దేవా నువ్వు నాకు తోడుగా ఉండంటే ఉంటాడు. నీకు ప్రతి లైన్ ప్రింట్ అయి నీ మైండ్లో చదివింది ప్రింట్ అయి ఉంటుంది. అది రీల్ లాగా వస్తూనే ఉంటుంది. రాస్తావు ఇన్ టైంలో ఫస్ట్ ర్యాంక్ వస్తావు. అలాగే యాన్యువల్ ఎగ్జామ్స్ కానీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కానీ ఉంటాయి. ఆ సిలబస్ని బట్టి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అంటే హాఫ్ ఆఫ్ ది సిలబస్ కంప్లీటెడ్. ఆ కంప్లీటెడ్ సిలబస్ ఆల్రెడీ మనం క్వార్టర్లీ వరకు చదివే ఉన్నాం. ఆ క్వార్టర్లీ నుండి హాఫ్ ఇయర్లీ వరకు ఆ క్వార్టర్ పోర్షన్ చదివితే కంప్లీట్ హాఫ్ పోర్షన్ అయిపోతుంది, హాఫ్ సిలబస్. మంచి ర్యాంక్ వస్తాం కదండి. మనం చదవాలా, చదివితే అది మైండ్లో ఉంటుంది. అప్పుడు ఎగ్జామ్స్లో మనకు దేవుడు అది మరపు రాకుండా చూస్తాడు. ఎందుకంటే మనం ఏం చేస్తాం? అది చదువుకుంటూ ఉంటాం. నాది ఎగ్జాంపుల్ చెప్పనా? నేను చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ చదివించను, నేనే పెద్ద మా ఇంట్లో. నువ్వు చదివి ఎవరిని ఉద్ధరిస్తావు? మగపిల్లోడువా, వంశోధారకుడు అవుతావా, ఒక ఇంటికి ఇస్తే పోతావు, వద్దు నువ్వు చదవద్దు అన్నది. కానీ నేను కష్టపడి మీకు చెప్పాను, మోటు పనుల కంటే ఈ పని, చదువు ఈజీ, నేను దీనికి వెళ్తాను. మా అమ్మ కొట్టిన తిట్టిన వెళ్ళిన అన్నాను కదా. స్కూల్లో చెప్పిన పాఠాలు నేను అప్పుడు ఏమి లేవండి, మిక్సీలు లేవు, ఏవి లేవు, కట్టెల పొయ్యి మీద వండాలి, రోట్లో పచ్చడి నూరాలి. అప్పుడు ఆ మిరపకాయలు వేసి దంచుకుంటూ నూరుకుంటూ తెలుగు పద్యాలు వల్ల వేసేది. మునుమును గుట్టి నాకునొక ముద్దుల పట్టి తండు పుట్టి 8 నాళ్ళ పాటిగల డెంతయు పూరియ మేయ నేర డిజని కడుపార జన్గుడిపి గుమ్మెడు పాలు నాసుతు నా కుంబరి తృప్తి జనించుండ. ఇలా మరి ఆ, ఆ, ఈ ఇట్లా పద్యాలు టీచర్ ఎవరైతే చెప్పారో చక్కని టీచర్ అండి. నాకు బోధించినటువంటి సాంఘిక శాస్త్రము తెలుగు పండితులు ఎంత గొప్పవాళ్ళు. వాళ్ళు చంద్రకళ టీచర్ అని వైశ్యవులు వాళ్ళు. శివుని పూజించుకునేది. సోమవారం ఆమె మీరు నమ్మండి నమ్మకపోండి, శంషాబాద్ గర్ల్స్ హై స్కూల్లో నేను 6th to 10th చదివాను. 1st to 5th వరకు మిషన్ కంపౌండ్లో చదివాను. అయితే అక్కడ శంషాబాద్కి వచ్చిన తర్వాత అక్కడ టీచర్ అయితే చంద్రకళ టీచర్ నన్ను పిలిచి ప్రతి ఎవ్రీ మండే రోజు ఆమె ఒక్క పొద్దు ఉండేది. అయితే పుష్పలీలను పిలువని నన్ను ఏ క్లాస్లో ఉన్న ఆ ప్యూన్, అప్పుడు ప్యూన్ అందరూ, ఇప్పుడేం మనము సబార్డినేట్స్ అంటున్నాము. ఆ ప్యూను జహాంగీర్ అని ఉండే, ఆయనను పిలిచి పుష్పలీలను పిలుస్తారా అని చెప్తే నా క్లాస్లో ఉంటే నేను వెళ్ళి ఇంటర్వెల్లో నా సబ్జెక్ట్ నాకు ఎప్పుడు చదువు డిస్టర్బ్ చెయ్యను. ఇంటర్వెల్లో నాకు చెప్తే నేను పోయి ఒక నిమ్మకాయ రసం పిండిస్తే నా చేతితో తాగేది ఆ టీచర్. ఇప్పుడు ఉన్నారో లేరో, నాకే 60 ఏండ్లు. మరి ఆ రోజుల్లో ఆమెకు 40 మరి 50 ఉండిండొచ్చు చూడండి. మరి నేను ఇంకా జ్ఞాపకం పెట్టుకున్న నా గురువులను. అందుకే ఎప్పుడు కూడా గురువును మరవరాదు, తల్లిదండ్రిని మరవరాదు. తల్లిదండ్రుల తర్వాత గురువు కదా. ఇందాక చెప్పిన నేను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పాను కదా. అలా 3వ స్థానము ఆచార్యులైనటువంటి గురువు గారికి ఉంటుంది. కాబట్టి గురువు గారు మనకి ఏమి, వాళ్ళు ఉద్యోగం జీతంకు ఆశించి చేయలేదండి కొంతమంది. అప్పుడైనా ఇప్పుడైనా ఏంటి, వాళ్ళ సేవను పిల్లలకు చదువు అంకితం చేయాలి, వాళ్ళ సేవను అంకితం చేయాలన్నమాట. కాబట్టి ఆ రకంగా మరి వాళ్ళను దేవుడు అనుకున్నాడు. మరి వాళ్ళ నుండే కదా మాకు మరి ఆ తెలివితేటలు జ్ఞానం వచ్చింది. కొంతమంది ఉద్యోగం కొరం చూసేవాళ్ళు కానీ మరి జీతం కొరం చూసేవాళ్ళు కానీ కొంతమంది మాత్రము వాళ్ళు సేవకు అంకితమైనటువంటి వాళ్ళండి.
కాబట్టి ఆ టీచర్ చెప్పినటువంటి పద్యాలు కానీ తెలుగు నాకు చాలా ఇష్టమండి. తెలుగు అన్నీ కూడా పురాణాలు, రామాయణం, మహాభారతము, మరి భాగవతము ఇవి చాలా ఇష్టము. మరి నేను హై స్కూల్లో కూడా మరి కొంతకాలము, ఎక్కువ కాదు, ఒక 4, 5 సంవత్సరాలు మరి తెలుగు బోధించాను. ఎక్కువ మాత్రం 30 ఇయర్స్ మాత్రం నేను సోషల్ స్టడీసే బోధించానండి. కాబట్టి అక్కడ సోషల్ చెప్పినటువంటి టీచర్ సుమిత్రా దేవి అని ఉండే. మరి ఆ టీచర్ కూడా చాలా చెప్పేది. లెఫ్ట్ హ్యాండ్‌తో రాసేది బోర్డు మీద. కానీ ఇండియా మ్యాప్ ఎంత బాగేసేదండి. నిజంగా మనకు 2 మంచి చేతులు ఉన్నా కూడా మనం చేయలేం. అంత చక్కగా ఇంకేదైనా సామాన్య శాస్త్రంలో ఒక గరాటు గానీ, ఒక బీకరు గానీ, ఒక అలాంటివి ఈజీగా దించొచ్చు. డ్రా చేయొచ్చు. కానీ ఇండియా మ్యాప్ ఇట్లా అని ఇట్లా అంటే నాకు రైట్ హ్యాండ్‌తోని ఇప్పుడొస్తది. ఆ టీచర్ ఎప్పుడు నా మైండ్‌లో ఉంటది. బోర్డు మీద నేను ఎప్పుడైతే ఆమె ఇట్లా ఎడమ చేత్తోని ఇలా ఇలా అంటే ఎంత బాగొచ్చేదో ఆ రకంగా ఎప్పటికి నేను ఆమెను మనసులో తలంచుకుంటాను. ఎందుకంటే నా నా గురువులు వాళ్ళు. అదేవిధంగా గురువు నుండి పొందినటువంటి జ్ఞానమే నాకు అన్నం పెట్టిందండి. లేకపోతే నాకు ఉద్యోగం ఎలా వచ్చేది? నేను ఎలా బ్రతికేదాన్ని? నా స్థితిగతి ఎలా ఉండేదో కదండి. కాబట్టి గురువులు మంచిగా చెప్పిన వాళ్ళను పూజనీయులుగా నేను భావిస్తాను. అదేవిధంగా ఇప్పుడు కూడా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మరి మంచి గురువులను దైవంగా భావిస్తూ వారు చెప్పింది వాళ్ళ మనస్సునందు మరి నిగూఢమైనటువంటి గుప్తమైనటువంటి ధనంగా పెట్టుకొని అది వారి నిత్య జీవితంలో ఉపయోగించడమే కాకుండా దేశాని కోసం, దేశ సేవ కోసము, దేశానికి అంకిత భావంతో ప్రతి విద్యార్థి యువకుడైన తర్వాత పీజీ డిగ్రీకి వచ్చిన తర్వాత మన ఉద్యోగం స్వార్థమే కాదు, ఉద్యోగంతో పాటు దేశాన్ని కూడా మనం గమనించాలి. దేశం నడవడి ఎలా ఉంది, ఎవరి చేతుల్లో ఉంది, ఏ రకంగా మరి ఈ యొక్క దేశం నడుస్తుంది, చీకట్లో నడుస్తుందా, వెలుగులో నడుస్తుందా, ఈ ప్రకాశనీయమైనటువంటి వెలుగు ప్రజలందరికీ మరి అందుతుందా, లేకుంటే కొందరికే అందుతుందా ఏంటి అనేది కూడా ప్రతి విద్యార్థి, యువత గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ కూడా నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు మరి ఇక ముందు ఉండకూడదు. అందుకే రావాలి మంచి కాలం, తేవాలి మీరందరూ కదా. నాటి బాలురే రేపటి పౌరులు. ఇప్పుడు నా దగ్గర చదివిన స్టూడెంట్స్ మన 40 ఏళ్ళకు పైగా ఉన్నారండి. మొన్న నేను గెట్ టుగెదర్కి వెళ్ళినప్పుడు నాకు ఎంత హ్యాపీయో. ఆనాడు ఇంత పిల్లలను చూశాను. ఇప్పుడు నిజంగా ఆనాడు బాలురు, ఈనాడు పౌరులుగా మరి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడమే కాకుండా మరి వాళ్ళందరూ కూడా నేను ఏమని చెప్పానంటే మీ బ్రతుకులు బాగు చేసుకున్నారు, కానీ మరి జిల్లా వ్యాప్తంగా, గ్రామ వ్యాప్తంగా, పల్లె నుంచి మొదలుకొని అంచెలంచెలుగా మనకున్న స్టెప్స్ దేశం వరకు మీరు నిఘా పెట్టి మరి అవి మంచి దారిలో మరి దేశాన్ని నడిపించేటటువంటి పౌరులుగా మీరు ఉండాలి అని చెప్పాను. కాబట్టి నేనొక్కదాన్ని చెప్తే కాదండి, చెప్పిన దాన్ని మీరు కోట్ల మంది మనకిప్పుడు 140 కోట్ల మంది ఉన్నారు. మరి అంతమంది అంతే కూడా దేశాన్ని మాతృభూమి అంటే ఏంటి? జన్మనిచ్చిన భూమి. దేవతగా భరతమాతను కొలుస్తున్నారు. భరతమాత అన్నప్పుడు అందరికి ఒకటే కదండి. భరత తండ్రి అని అంటలేము భారతదేశాన్ని, భరత మాతగానే పూజిస్తున్నాం. మరి భరత మాత గర్భంలో నుండి వచ్చిన ప్రతి మానవుడు అందరూ కూడా సమాన స్థాయిలో జీవించాలి కదండి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు పేద, ఒకరు గొప్ప, ఒకరు అగ్ర, ఒకరు శూద్ర, ఇలాంటివి మనకు అవసరమా అండి? ఇంకా మరణం లేని అమరులమైతే ఇంకెంత ఉండేది కదండి. మరి ఎంతమంది మరి ఆనాడు మునీశ్వరులు ఈనాడు లేరు, వారికి కూడా మరణము ఆలింగనం చేసుకుంది. అలాగే మనం ఇప్పుడు దేవతలను చూసినప్పుడు దేవతలు కూడా అందరు మరి శ్రీకృష్ణుడు కానీ అవతారాన్ని చాలించినారు. అదేవిధంగా మరి శ్రీరాముడు కూడా అవతారం చాలించాడు. చూడండి, విష్ణువు కానీ శ్రీరాముడు కానీ కృతయుగంలో, మరి అట్లాగే ద్వాపర యుగం లోపల, మరి కలియుగంలో కూడా మనకిప్పుడు అన్నీ చూస్తున్నాము. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, తర్వాత ఇప్పుడు కలియుగం.
4 యుగాల్లో మనము అప్పటి యొక్క చరిత్ర అనమండి పౌరాణికమైనటువంటి కథలు. మరి రామాయణ, మహాభారత కథలు చూసినట్టయితే మరి అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ దేవతా దేవీలందరూ ఏమైనారు? వెళ్ళిపోయినారు. లేరు. అట్లాగే వాళ్ళే దేవతలు, కృష్ణుడు, శ్రీరాముడు అవతారాలు సాలించిండంటే మనం ఎప్పటికుంటామండి ఉన్నాం. కాబట్టి ఒకరినొకరు గౌరవించుకొని, ఒకరినొకరు ప్రేమించుకొని, ప్రేమ భావంతో, సద్భావంతో అందరం కలిసి మెలిసి ఉన్నప్పుడే దేశము బాగుంటుందండి. దేశం బంగారుమయంగా అవుతుంది. బంగారం చేస్తా నేను దేశాన్ని అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని ప్రగల్భాలు పలకడం కాదండి, ఎవరు చేయలేరు. ప్రజలందరూ కలిస్తేనే ఆ మంచి భావన ప్రతి పౌరునిలో నాటుకుంటేనే, దారి వెంబడి నడుస్తూనే ఎన్ని పస్తులు తిన్నా కానీ పేదరికంలో ఏ అన్యాయంగా వచ్చే డబ్బును ఆశించకుండా తప్పకుండా మనము దేశం కోసం పాటుపడాలి. అప్పుడు మన కుటుంబము బాగుపడుతుంది, మన పిల్లలు మంచి భవిత బాగుగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరి మేమే కుటుంబాలలో మీరు ఇవన్నీ కూడా ఆచరించి మీ పిల్లలను ఆచరింప చేయాలి. మన దేశాన్ని ఒక మంచి ప్రపంచ దేశాలలో ఒక అగ్రస్థానంలో, కులంలో అగ్రస్థానం కాదండి, దేశాన్ని ప్రపంచంలో ఉన్న ప్రపంచ దేశాలలో అగ్రస్థానం కీలకమైనదిగా ఉంచాలి. అది చిన్న నుండి పెద్ద వరకు, పెద్ద నుండి చిన్న వరకు ప్రతి పౌరుడు కృషి చేసినప్పుడే ఆ యొక్క స్థానం వస్తుంది. ఆ స్థానం కోసం కృషి చేయాలి. నాది గొప్ప, నేను గొప్పోడిని, నేను ఈ కులము, నువ్వు ఆ కులము, ఇవి మనలో మనమే కించపరుచుకొని అనడం వలన ఏమవుతుంది? ఇతర దేశస్తులు కూడా రాయబారుల ద్వారా తెలుసుకొని మనల్ని ఆనాడు కూడా మరి మహమ్మద్ గోరి వచ్చి ఇక్కడ 11th సెంచరీలో మరి ఎస్టాబ్లిష్ చేశాడు మహమ్మదీయ మతాన్ని. లేకుంటే ఈనాడు ఆ మతం ఉండకపోదు. మన దగ్గర ఇటువంటి డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీ ఉండడం వల్ల వాళ్ళు వచ్చారు దండయాత్ర. తర్వాత వాళ్ళ బ్రిటిషర్స్ కూడా వచ్చారు 15th సెంచరీలో. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేశారు? మన దేశాన్ని ఆక్యుపైస్కొని 200 ఇయర్స్ వరకు పరిపాలన చేశారు. వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అంటాం, కానీ మనం ఎట్లున్నామో, మన ప్రజలు మనం ఎట్లా పరిపాలన చేసుకోవాలి. అందరూ దీంట్లో భాగస్వాములు అన్నటువంటి విషయం గమనించవలసిన ప్రతి వ్యక్తికి ఉందని నేను మీకు అందరూ కూడా ఈ యొక్క నా యొక్క సమాజము నేడు నాడు అన్నటువంటి ప్రోగ్రాం మేము ముందు ఉంచుతున్నానండి. ప్రతి బిడ్డ కూడా ప్రతి చిన్న నుండి పెద్ద వరకు గ్రహించాల్సిన అవసరం ఉంది. మన దేశానికి ఎటువంటి వ్యాధి సోకింది, ఆ వ్యాధి ఏంటది? కులమా, మతమా, లేకపోతే అన్టచబిలిటా, లేకపోతే భిన్నత్వమా, ఏముంది? అది తొలగించడం ఎట్లా, దాన్ని బాగు చేయాలి. అట్లా ఒక వైద్యుడు మనిషి రోగాన్ని బాగు చేసినట్టు మనం కూడా ఈ దేశానికి పట్టినటువంటి ఏదైతే చెడు ఉందో దాన్ని తొలగించడానికి ప్రతి వ్యక్తి పూనుకున్నప్పుడే సమాజము అది అంచెలంచెలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అందరము ఒకటే అన్నటువంటి భావన కలిగినప్పుడే నువ్వెంత నేనెంత, నీది నాది ఇది అంటే మనం పైకి రామో. ప్రపంచ దేశాల వల్ల అటాక్ చేస్తారు, బాంబులు వేస్తారు, నాశనం అవుతారు. ఏమొస్తుంది? నీకేమొస్తుంది? నాకేమొస్తుంది? దయచేసి ప్రతి భారతీయుడు గమనించాల్సిన విషయం, అందరూ ఒక్క తాటి మీద నిలబడి దేశ భవిష్యత్తును కాపాడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనము ఈ స్థానం ఆ స్థానంలో ఉండాలా. అధికారం కొరకు పోట్లాడకండి. దేని కొరకు? దేశాన్ని అభివృద్ధి దశలో పయనింప చేయటానికి కృషి చేయండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా వేడుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా అన్యదా భావించకూడదు. ఇందులో మంచి చెడు గ్రహించి మీరు నన్ను కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా మీ కామెంట్స్ ద్వారా కొన్ని తెలుసుకొని సర్చ్ చేసుకుంటా. నేను అన్ని పెద్ద మేధావిని ఏం కాదు, నాకున్నటువంటి చిన్న దాంట్లో మీకు అందించాను. సర్చ్ చేసుకోమని అంటున్నాను. నన్ను కూడా సర్చ్ చేసుకునే సలహాలు ఇవ్వమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.